తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రభుత్వ వైఖరి, అలాగే భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రభుత్వ వైఖరి, అలాగే భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వం సీబీఐకి కేసు అప్పగించే విధంగా కూడా అయితే వార్తలు వస్తున్నాయి. దీన్ని బీజేపీ కూడా స్వాగతించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ తో కేటీఆర్ భేటీని ఎలా చూడవచ్చు? కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ నిర్వహించింది. సభ్యుల అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాత దానికి సంబంధించి సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో కాళేశ్వరం నివేదికపై సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు ఆందోళన కూడా పిలుపునిచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎర్రవల్లి పాపంలో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అనేది చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరం కమిషన్ నివేదికపై సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ ఇద్దరు భేటీ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఏ విధంగా వెళ్ళాలి, దీనికి సంబంధించి అంటే పార్టీ స్టాండ్ ఏం తీసుకోవాలి, తర్వాత ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళాలి, ఏం చేయడానికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. ఇకపోతే హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ నిన్న హరీష్ దాఖలు చేశారు. అయితే దానిపై కొద్దిసేపు హైకోర్టులో విచారణ సందర్భంగా కూడా ఈ రోజు తీసుకోలేదు, రేపు విచారణ తీసుకుంటామని చెప్పేసి కూడా హైకోర్టు ఇచ్చింది. ఈ అన్ని నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే గతంలో హరీష్ అండ్ కేసీఆర్ ఇద్దరు కూడా చర్చలు చేసిన నోటీసులు ఇవ్వలేదు కాళేశ్వరం కమిషన్ లేదు. దీనిపై సభలో చర్చించకుండా చూడాలంటే కూడా వాళ్ళు ఇచ్చారు. అయితే దీనిపై హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పటికే ప్రభుత్వం దీనిపై సుదీర్ఘంగా అసెంబ్లీలో చర్చించింది. మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ సంబంధించి వాస్తవాలన్నీ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా సభ్యుల అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాత సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పి సీఎం చెప్పిన నేపథ్యంలో సిబిఐ విచారణకు చేపడితే ఏం జరుగుతుంది, పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లోకి అంశం అనేది ఏ విధంగా వెళ్ళింది ఏంటంటే దానికి సంబంధించి జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇకపోతే పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, అదేవిధంగా రాష్ట్రాలు బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కార్యకర్తలు చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎప్పటికే బైక్ ర్యాలీలు, ధర్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి దీన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు, అవినీతి జరగలేదు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే కేటీఆర్ మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. దీన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున అందరికీ రాష్ట్ర ప్రభుత్వం సభలో సుదీర్ఘ చర్చ జరగడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే బీఆర్ఎస్ కేసీఆర్ హయాంలోనే ఇది పెట్టారు. ఇది కూలీలు కూడా కేసీఆర్ హయాంలోనే ప్రాణహత్య చేపట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో చేపట్టి పెద్ద ఎత్తున అక్రమాలు చేశారని చెప్పేసి సభలో నిరూపించిన నేపథ్యంలో దీన్ని ప్రజల్లో పోయింది కాబట్టి దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ మధ్య చర్చ జరుగుతున్నట్టు చేసింది. ప్రజల్లోకి విశేష స్థాయిలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి జలాలను యూజ్ చేసుకోవాలి, నీళ్ల కోసం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ నీళ్లను సద్వినియోగం చేసుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాము. కేవలం మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలాయి. అయితే రామ్ నరేష్, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు, కేంద్రంతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుంది, ఇలాంటి బెదిరింపులకు మేము బెదరము అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా.
ఇక్కడ ఈ అంశానికి సంబంధించి సిబిఐకి ఇచ్చిన నేపథ్యంలో ఉదయం బండి సంజయ్ కూడా దీన్ని అంటే గతంలో తాము సిబిఐ విచారణకు ఆలోచించాలని చెప్పినప్పుడు ప్రభుత్వం దానిపై నిర్ణయాలు లెక్కించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము సాగిస్తున్నామంటే కూడా బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి బీఆర్ఎస్ పై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కూడా పూర్తిగా కూలిపోయి కేవలం 2 పిల్లర్లు మాత్రమే కూలాయి తప్ప దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించి ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాలు అదేవిధంగా జిల్లాల వారీగా దీనికి సంబంధించి పీపీటీ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇద్దరి మధ్య అంటే కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ మధ్య చర్చ జరుగుతాయి. పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నట్టు తెలిసింది. మొత్తంగా చూస్తుంటే ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన అంశం చాలా కీలకంగా మారింది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళంతా కాళేశ్వరం నీళ్ల ద్వారా రాష్ట్రంలో పంటలు పండాయి. అదేవిధంగా వరి ధాన్యం అనేది అంటే దేశంలోనే ఎకరాలు లేని విధంగా వరి పండడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. దీనివల్లనే ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగింది. ఇక్కడ మిషన్ భగీరథ గారు అదేవిధంగా కాకతీయ మిషన్ కాకతీయ గారి చర్యలు అన్ని అంశాలు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ నిర్ణయాల ద్వారానే అంత అభివృద్ధి చెందింది. కానీ కాళేశ్వరం పేరుతో అది కేవలం 3 గంటల 2 జిల్లాకు కూలితే దాన్ని కాళేశ్వరం కూలిందంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం వచ్చింది కాబట్టి ఆ ప్రచారాన్ని పూర్తిస్థాయిలో చుట్టుకోవాలని చెప్పి భావిస్తుంది. కేవలం 84,000 కోట్లు ఖర్చు పెడితే దానికి 1,00,000 కోట్ల అవినీతి ఏ విధంగా జరిగింది అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేస్తున్నాయి. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పార్టీ రెండు కలిసే బీఆర్ఎస్ పై కుట్ర చేస్తున్నాయి కాబట్టి ఆ కుట్రను తిప్పుకొట్టే విధంగా పార్టీ శ్రేణులు అంతా సిద్ధం చేయాలని చెప్పేసి ఆదేశాలిచ్చారు. అందులో భాగంగానే 7 ధర్నాలు రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలంటే ప్రజలు నిత్యం ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి కూడా కేటీఆర్ కి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని చెప్పేసి కూడా పిలిపించారు. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున దీనికి అభివృద్ధి జరిగింది అనే అంశాన్ని సభ ద్వారా మొత్తం ప్రజలకు తెలియజేసింది. కాబట్టి దీనిపై బీఆర్ఎస్ పార్టీ డిపెండ్ చేసుకునే కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున ఈ రోజు సాయంకాలం 4 గంటలకి ప్రెస్ మీట్ పెట్టినట్లున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఈవిడ కూడా ఏమైనా స్పందించే అవకాశం ఉండొచ్చు అంటారా? ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా సాయంత్రం 4 గంటలకి ప్రెస్ మీట్ పెడుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉండొచ్చు అంటారా? రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రభుత్వ వైఖరి, అలాగే భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం.